హలో అండి. మూవ్ ఫాస్ట్, బ్రేక్ థింగ్స్ బిఫోర్ పీపుల్ ఈవెన్ రియలైజ్ దే ఆర్ బ్రోకెన్ అండ్ డెఫినెట్లీ బిఫోర్ దే కెన్ ఎవర్ ఫిక్స్ ఇట్. ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని అనుసరించే హిట్లర్ దేశాన్ని 53 రోజుల్లో తన గుప్పిట్లోకి తీసుకురాగలిగాడు. అదే బ్రేక్ నెక్ స్పీడ్తో ట్రంప్ కూడా వెళుతున్నాడు. ఎన్నో కోణాల నుంచి ఉపద్రవాలు వస్తున్నాయి. ఈ వీడియో మాత్రం ఇమిగ్రేషన్కి సంబంధించిందే. దాని మీద ఫోకస్ చేస్తాను. 2 రోజుల క్రితం F1 స్టూడెంట్లకి జరుగుతున్న అన్యాయం గురించి ఒక వీడియో పెట్టాను. లాయర్లు ఒక సమావేశం లాగా ఉండి క్వశ్చన్స్ తీసుకున్నారు. 450 మంది పార్టిసిపేట్ చేశారు, ఇండియన్స్ అందులో. ఇప్పటికీ మొత్తం మీద 900 పైగా F1 స్టూడెంట్స్ వీసాలు రద్దు చేశారు. వాళ్ళు చిన్న చిన్న క్రైమ్లు చేశారో చేయలేదో అదంతా అనవసరం, కానీ వేలకు వేలు ట్యూషన్ ఫీజులు కట్టి విద్య కోసం, డిగ్రీల కోసం వచ్చిన వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా ఇలా అకస్మాత్తుగా రద్దు చేయడం, ఇలాంటి మైనర్ క్రైమ్స్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ క్రైమ్స్, అది దారుణమైనది, అమానుషమైనది. లీగల్ అన్నది లీగలా ఇల్లీగలా అన్నది ఇంకా కోర్టులు నిర్దేశించాలి. నేను అనుకోవడం ఇల్లీగల్ అని. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఎవ్రీ సింగిల్ పర్సన్, ప్రజలు, పౌరులు కాదు ప్రజలు, దే గెట్ డ్యూ ప్రాసెస్ రైట్స్. అది ఆరోపించబడ్డ నేరమైనా కానీ, లేకపోతే డిపోర్టేషన్ ప్రాసెస్ అయినా కానీ, ఏదైనా కానీ వీసా రద్దు చేయడానికి కూడా ఒక డ్యూ ప్రాసెస్ అనేది ఉండాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అది ఎలా? ఆ విషయం గురించి ఒక గుడ్ న్యూస్ ఉంది ఇవాళ. దాన్ని కవర్ చేసే ముందు బ్యాడ్ న్యూస్ కూడా షేర్ చేసుకోవాలి. ఈ డిపోర్టేషన్ లెటర్స్ అమెరికన్ సిటిజన్స్ కూడా వస్తున్నాయి. This is the email that Pamela Realist Saeed received one morning telling her that it was time for her to leave the United States. But the thing is, she wasn't born in another country. She was born right here in Boston. And now she works right here in Tucson on the north side as an immigration attorney. I'm an Italian American. Realist Saeed received an email saying she needed to leave the country within 7 days because her parole was revoked. And at first I was like, oh, this is for one of my clients. And I saw it was from CBP, Customs and Border Protection. But then I looked and it was actually only addressed to me. She says she was baffled as to why they sent this to her. The .gov, I mean, it showed it was from CBP. సిటిజన్స్ పంపించారు. అందులో ఐరనీ ఏంటంటే ఆవిడ ఇమిగ్రేషన్ అటర్నీ, ఆవిడకి పంపించారు. సరే, ఈ విషయం పుట్ ఎ పిన్ ఇన్ దట్. వాట్ ఇఫ్ దే కాట్ హర్ అండ్ డిపోర్టెడ్ సమ్వేర్? ఏమవుతుంది? సో నేను ఇప్పుడు ఈ చెప్పబోయే కోర్టు తీర్పుకి ఈ ప్రశ్న జడ్జిలు అడుగుతున్నారు. జడ్జెస్ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద గుడ్ న్యూస్. ఏ కేసు గురించి అంటే, ఇది ఒక లీగల్ రెసిడెంట్ గురించి. లీగల్ రెసిడెంట్ అంటే నాట్ నెసెసరీలీ గ్రీన్ కార్డ్ హోల్డర్. ఇమిగ్రేషన్ జడ్జ్ టెంపరీ ప్రొటెక్షన్ స్టేటస్ ఇచ్చారు అబ్రేగో గార్సియాకి, మేరీలాండ్ అతనికి. అతను అమెరికన్ సిటిజన్ ని పెళ్లి చేసుకున్నాడు, అబ్రేగో గార్సియా అండ్ హిజ్ వైఫ్. ఇతన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్తో డిపోర్ట్ చేశారు ఎల్ సాల్వడార్ మెగా ప్రెజెన్స్కి. సీకాట్ అంటారు దాన్ని, సిఈసిఓటి. అతన్ని అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్తో పంపించామని కోర్టులో ఒప్పుకున్నారు. ఈ జడ్జి పాలా జీనిస్ అనే ఆవిడ అతన్ని వెంటనే ఫలానా తారీఖు లోపు తిరిగి తీసుకురమ్మని ఆర్డర్ వేసింది. ఫెసిలిటేట్ హిజ్ రిటర్న్, ఫెసిలిటేట్. దాన్ని సర్క్యూట్ కోర్టుకి, ఆ పైన సుప్రీంకోర్టు వరకు అర్జీలు పెట్టుకుని, సుప్రీంకోర్టు 9-0 తీర్పుతో అతనికి డ్యూ ప్రాసెస్ ఇవ్వండి అని చెప్పి వెనక్కి పంపించారు. అది వెనక్కి పంపించినప్పుడు పాలజీని డైలీ అప్డేట్స్ ఇవ్వండి, నాకు మీరేం చేస్తున్నారో చెప్పండి ఆ ఫెసిలిటేట్ చేయడానికి అంటే, చాలా డిస్రెస్పెక్టబుల్గా ఫైల్ చేయటమే కాకుండా ఆవిడ ఆర్డర్స్ని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఆవిడేం చేసింది, నేను డిస్కవరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఆ ఆర్డర్స్ మీకు ఎవరిస్తున్నారో కనుక్కుంటాను, వాళ్ళని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద శిక్షిస్తాను, ఆ ఆర్డర్ని నిలిపివేయమని 4th సర్క్యూట్కి అర్జీ పెట్టుకున్నారు. ఆ 4th సర్క్యూట్ వెంటనే తీర్పిచ్చింది. ఆ తీర్పు గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ద రిమూవల్ ఆఫ్ ద జడ్జ్. ఆ జడ్జిని పీకి వేయమని చెప్పి మేము పిటిషన్ పెట్టుకుంటాము. ఈ లోపు ఆవిడ ఆర్డర్ని నిలిపివేయండి అని చెప్పి 4th సర్క్యూట్కి అర్జీ పెట్టుకున్నారు. ఎప్పుడు? 16వ తారీఖే అనుకుంటా. దానికి సమాధానం అతని ప్లేటిఫ్స్ ఇవ్వాల్సి ఉంది. 17వ తారీఖు 5 ఆ ప్రాంతాల కల్లా వాళ్ళు ఇవ్వాల్సింది. వాళ్ళు ఇవ్వకముందే ఈ 4th సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ వాళ్ళు వాళ్ళ తీర్పుని ఇచ్చేసారు. అది ఇట్స్ ఫర్ ద ఏజెస్. అదే ఇప్పుడు చదవబోతున్నాను.
The court denies the motion for an emergency stay pending appeal and for writ of mandamus. Writ of mandamus అంటే ఆర్యా ఈ జడ్జిని తొలగించుడు అని చెప్పడం అన్నమాట. జడ్జి జీనిస్ ని తొలగించండి అని మేము పెట్టుకునే ముందు ఆవిడ వేసిన ఆర్డర్ని స్టే చేయండి అని అడిగారు. The relief the government is requesting is both extraordinary and premature. అసాధారణమైనది, చాలా తొందరపాటుతో చేసినది. While we fully respect the executive robust assertion of its Article 2 powers, Article 2 is about the president and his powers, we shall not micromanage the efforts of a fine district judge attempting to implement the Supreme Court's order. అన్నా, నీ అధికారంపై మాకు గౌరవం ఉంది, కానీ సుప్రీంకోర్టు నిర్దేశాన్ని అమలు పరుస్తున్న ఒక మంచి జడ్జి ప్రయత్నాలలో మేము కలుగజేసుకోము అంటోంది ఈ కోర్టు. The government is asserting a right to stash away residents of this country in foreign prisons without a semblance of due process that is the foundation of our constitutional order. ప్రభుత్వం ఈ దేశ నివాసుల్ని విదేశీ జైళ్లలో దేశ రాజ్యాంగానికి కీలకమైన డ్యూ ప్రాసెస్ ఏమాత్రమూ లేకుండా తీసుకెళ్లి అక్కడ పడేస్తామంటున్నారు. Further, it claims in a sense that because it has rid itself of custody that there is nothing that can be done. మేము అధికారం వాళ్ళకి చేసాము, ఇంకా చేతులు దుబ్బేసుకున్నాం, మాకు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, చేయలేము అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు అని ఈ తీర్పులో ఉంది. The government asserts that Abrego Garcia is a terrorist and a member of MS-13, perhaps, but perhaps not. అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. టెర్రరిస్ట్ అవ్వచ్చు, MS-13 గ్యాంగ్ మెంబర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. Regardless, he is still entitled to due process. If the government is confident of its position, it should be assured that position will prevail in proceedings to terminate the withholding of removal order. అంటే ఇఫ్ గవర్నమెంట్కి తన మీద అంత నమ్మకం ఉంటే కోర్టులోకి తీసుకురావచ్చు కదా, అక్కడే నిరూపించుకోవచ్చు కదా అంటున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే, గవర్నమెంట్ పొరపాటు జరిగిందని ఒప్పుకుంది కోర్ట్ ఫైలింగ్ లో. Moreover, the government has conceded that Abrego Garcia was wrongly or mistakenly deported. Why then should it not make what was wrong right? జరిగిన తప్పును ఒప్పుకున్నారు, ఆ తప్పును సరిదిద్దుకోవటంలో తప్పేంటి అని అడుగుతున్నాడు జడ్జి. Supreme Court decision remains as always our guidepost. సుప్రీం కోర్టు నిర్ణయం ఏదైతే ఉందో అదే మాకు మైలురాయి లోవర్ కోర్టుకి. The Supreme Court's decision does not allow the government to do essentially nothing. ఏం చేయని అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పలేదండి, పురమాయించింది మీకు. It requires the government to facilitate the Abrego Garcia's release from the custody in El Salvador prison. El Salvador prisons నుంచి ఇక్కడికి తీసుకొచ్చేలా చూడండి, తీసుకురావడం సులువు చేయండి అని ఆదేశించింది. రిక్వెస్ట్ కూడా కాదు, ఆదేశించింది సుప్రీంకోర్టు. ఫెసిలిటేట్ అనేది ఒక యాక్టివ్ వెర్బ్. పురమాయించడం, చెయ్యమని చెప్పటం. ఇట్ రిక్వైర్స్ ద స్టెప్స్ టు బి టేకెన్. ఇది చెయ్యండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది పర్ఫెక్ట్లీ క్లియర్. అలాంటి సింపుల్ వర్డ్ని తీసుకొని దాన్ని మెలికలు తిప్పి మసిపూసి మారిగడికాయ చేసి మేమేం చేయనవసరం లేదు అంటున్నారు వీళ్ళు. The plain and active meaning of that word cannot be diluted by its constriction as the government would have it to a narrow term of art. ఎలికేస్తే కాల్కేసి అంత సింపుల్ వర్డ్ని పట్టుకొని ఇన్ని మెలికలు పెట్టాల్సిన అవసరం లేదు. The government's argument that all it must do is remove any domestic barriers to return Abrego Garcia is not well taken in light of Supreme Court's command that government facilitate Abrego Garcia's release from custody. Meaning, this court is not taking that kind of a claim lightly. డొమెస్టిక్ అంటే అంతర్గత అడ్డుగోడలు మాత్రమే తొలగించడం మీ బాధ్యతగా చెప్తున్నారు. ఆ రకమైన వాదన తప్పని ఈ కోర్టు చెప్తుంది. ఇక్కడ facilitation does not permit the admittedly erroneous deportation of an individual to the one country's prison that the withholding order forbids.
withholding order forbids them to sending to particularly El Salvador. అక్కడికే పంపించారు. Facilitation does not sanction the abrogation of habeas corpus through the transfer of custody to foreign detention centers in the manner attempted here. Habeas corpus ante, if somebody is detained for whatever reason, the individual has a right to challenge that. ఆ హక్కు హెబియస్ కార్పస్, అది ప్రాథమిక హక్కు. ప్రతి పౌరుడు, సిటిజన్ అవసరం లేదు, ప్రతి రెసిడెంట్, పీపుల్ ఇన్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, దే డోంట్ హ్యావ్ టు బి సిటిజన్స్, హెబియస్ కార్పస్ ఉండడానికి. దాన్ని నివారించే హక్కు ఈ ఫెసిలిటేషన్ అన్న వర్డ్ వాళ్ళు పెట్టిన మెలికకి లేదు అని జడ్జిలు చెప్తున్నారు ఇక్కడ. దీన్ని కానీ ఎలా చేస్తే మేము, అంటే ఈ కోర్టు, allowing all this would facilitate foreign detention more than it would domestic return. It would reduce the rule of law to lawlessness and tarnish the very values of Americans of diverse views and persuasions have always stood. ప్రభుత్వం కోరినట్టుగానే అనుమతిస్తే విదేశీ నిర్బంధానికి అనుమతి ఇచ్చినట్లే అని ఈ కోర్టు భావిస్తోంది. అలా చేస్తే న్యాయానికి అన్యాయం చేసినట్లే, అమెరికన్ విలువలకు మచ్చ తెచ్చినట్లే అని ఈ కోర్టు తీర్పిచ్చింది. మూవ్ ఫాస్ట్ అండ్ బ్రేక్ థింగ్స్, ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్. అదే సిద్ధాంతంతో హిట్లర్ పవర్లోకి వచ్చాడు. 53 రోజుల్లో మొత్తం అంతా నాశనం చేసేసి మొత్తం గుప్పిట్లో తెచ్చుకున్నాడు. ఆల్మోస్ట్ అదే స్పీడ్తో వెళుతున్నాడు ట్రంప్. ఎనర్జీ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కెన్ రెక్యూజ్ గవర్నమెంట్ ఫ్రమ్ ఇట్స్ లాసిట్యూడ్ అండ్ రీకాలిబ్రేట్ ఇంబ్యాలెన్సెస్ టూ లాంగ్ లెఫ్ట్ అండ్ ఎగ్జామిన్డ్. ఇది ఫెడరలిస్ట్ పేపర్స్ అని అలెగ్జాండర్ హ్యామిల్టన్ రాసిందండి. అందులో అంటే ప్రెసిడెంట్కి అథారిటీ ఉండాలి, ఫాస్ట్గా మూవ్ అయ్యే అథారిటీ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి తప్పులు జరిగినప్పుడు వెంటనే సరిదిద్దాలంటే ఆ స్పీడ్ కావాలి అని. ద నాలెడ్జ్ దట్ ఎగ్జిక్యూటివ్ ఎనర్జీ ఇస్ పెరిషబుల్ క్వాలిటీ అండర్స్టాండబ్లీ బ్రీడ్స్ ఇంపేషన్స్ విత్ ద కోర్ట్స్. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఎనర్జీ అనే దాన్ని సంహౌ అణచివేయవచ్చు అన్న వాదనను మేము ఒప్పుకోవట్లేదు అని కోర్ట్స్ చెప్తున్నాయి. Courts, in turn, are frequently attuned to caution and are often uneasy with executive branch's breakneck pace. మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతే కోర్ట్స్ కొంచెం అనీజీగా ఉంటాయి. బై డిజైన్, కోర్ట్స్ ఆర్ మెంట్ టు బి వెరీ డెలిబరేట్ అండ్ దే టేక్ టైమ్. దట్స్ ద నేచర్ ఆఫ్ కోర్ట్స్. And the differences do not end there. The executive is inherently focused upon ends, the judiciary much more so upon means. ఇది చెప్తారు చూసారా, ends do not justify the means అని. ఆ మ్యాక్సిమ్నే కొంచెం తిరగరాశారు ఇక్కడ. ప్రభుత్వం దృష్టి గమ్యం మీద ఉంటుంది, న్యాయ వ్యవస్థ దృష్టి వెళుతున్న దారి మీద ఉంటుంది. ఆ దారి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం కంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఉంది. The executive possesses enormous powers to prosecute and to deport, but with powers come restraints. Spider-Man లో ఒక లైన్ ఉంది చూసారా, with great power comes great responsibility. If today the executive claims the right to deport without due process and in disregard of court orders, what assurance will there be tomorrow that it will not deport American citizens and then disclaim responsibility to bring them home? ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ కాని వారిని డిపోర్ట్ చేసి ఫారెన్ ప్రెజెన్స్లో నిర్బంధించి వాళ్ళని తిరిగి తీసుకురామని భీష్మించి కూర్చున్న ప్రభుత్వం రేపు అమెరికన్ సిటిజన్స్ కూడా అలాగే చేయదన్న నమ్మకం ఏమిటి? ఈ ప్రశ్న అందరూ అడుగుతున్నదే. ఒక జడ్జి ప్యానల్ దగ్గర నుంచి ఇదే అభిప్రాయం రావడం అనేది ఈ అమెరికన్ జ్యుడిషియరీకి ఒక తలమానికం ఇక్కడ. And what assurance shall there be that the executive will not train its broad discretionary powers upon its political enemies? ఇది కూడా అందరూ అడుగుతున్న ప్రశ్నే. ఇవాళ వీళ్ళకి చేశారు, రేపు సిటిజన్స్కి చేస్తారు, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు చేస్తారు. దట్ థ్రెట్ నిజం కానప్పటికీ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఈరోజు అమెరికన్ ప్రభుత్వము, ఎల్ సాల్వడార్ ప్రభుత్వము అబ్రెగో గార్సియాని తిరిగి తీసుకురావాల్సిన అవసరం కానీ బాధ్యత కానీ తమకు లేదని చెప్పేసి చెప్తున్నాయి. ఈ వీడియోలో వైట్ హౌస్లో అదే నొక్కి వక్కాణించారు బికెలీ ట్రంప్.
How can I smuggle a terrorist into the United States? I don't have the power to return him to the United States. But you could release him inside El Salvador. Yeah, but I'm not releasing. I mean, we're not very fond of releasing terrorists into our country. I mean, we just turned the murder capital of the world into the safest country of the Western Hemisphere, and you want us to go back into releasing criminals so we can go back to being the murder capital of the world? No, that's not going to happen. Well, they'd love to have a criminal, released into I mean, there's a fascination. They would love it. Yeah. ఆ వీడియోలో చెప్పినట్టు వీఆర్ టోల్డ్ దట్ నైదర్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు యాక్ట్. ద రిజల్ట్ విల్ బి టు లీవ్ మ్యాటర్స్ జనరలీ అండ్ Abrego Garcia specifically in an interminable limbo without rescue to law of any sort. అంటే అలా చెప్తున్న ఇరు ప్రభుత్వాలు జనరల్గా విషయాలన్నింటినీ ముఖ్యంగా Abrego Garciaని త్రిశంకు స్వర్గంలో వదిలేస్తున్నారు. Now the judicial branch and the executive branch come too close to grinding irrevocably against one another in a conflict that promises to diminish both. ఇద్దరికి మంచిది కాదని చెప్తాం, రెండు బ్రాంచ్లకి మంచిది కాదు ఇదే. This is a losing proposition all around. The judiciary will lose much from the constant intimations of its illegitimacy. ఇదే జడ్జి, రాడికల్ లెఫ్టిస్ట్ జడ్జిని ఇంపీచ్ చేయాలి ఇలా చెప్తున్నారు చూసారా ట్రంప్ అతని మినియన్స్. ఫాక్స్ న్యూస్లో పెడితే అదే గోల. రాడికల్ లెఫ్టిస్ట్ యాక్టివిస్ట్ జడ్జిలు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సమ్టైమ్స్ స్పెసిఫిక్లీ నేమింగ్ ఏ పర్టికులర్ జడ్జ్. ఉదాహరణకి జడ్జ్ బోస్బర్గ్ని దుయ్యబట్టేశారు, జడ్జ్ జినీస్ని కూడా దుయ్యబట్టేశారు. దానికి వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేరు. దట్ ఈస్ వాట్ ద రియాలిటీ ఇస్. ఎందుకంటే జడ్జెస్ వాళ్ళ దగ్గర ఫీలింగ్స్ లేవని కాదు, వాళ్ళ ఇంపార్షియాలిటీ చూపించాలంటే దే హ్యావ్ టు రిస్ట్రైన్ వాట్ దే సే ఇన్ పబ్లిక్. ఈ ఫైనల్ పారాగ్రాఫ్ ఈజ్ బ్యూటీ అండి. It is, as we have noted, all too possible to see in this case an incipient crisis, but it may present an opportunity as well. We yet cling to the hope that it is not naive to believe our good brethren in executive branch perceive the rule of law as vital to the American ethos. This case presents their unique chance to vindicate that value and to summon the best that is within us while there is still time. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒక ఇది మనవిలాగా, దెర్ ఇస్ స్టిల్ టైమ్, డోంట్ డూ దిస్ అన్న సందేశం పంపుతున్నారు జడ్జిలు ఇందులో. నిజంగా అది బ్యూటిఫుల్లీ రిటర్న్ ఆర్డర్ అండి. నాకు మా ఇంగ్లీష్ మాస్టర్ ముకుందరావు గారు గుర్తొచ్చారు. ఆయన దగ్గర ట్యూషన్ చదువుకున్నాను. ముకుందరావు గారు ఇది తెలుగు వాళ్ళకి నన్నపనేని రాజకుమారి ఎవరో తెలిస్తే ఆయన తెలిసి ఉండకపోవచ్చు. నన్నపనేని రాజకుమారి గారి ఆయన దగ్గరే ఇంగ్లీష్ భాషాభిమానం నాకు అబ్బింది. ఈ తీర్పు చదివిన తర్వాత అనుకున్నాను, ఇది ప్రోజ్ కాదు కవిత్వం లాగా ఉంది, అంత అద్భుతంగా రాశారు అని. షౌట్ అవుట్ టు ముకుందరావు మాస్టర్ గారండి. ముకుందరావు మాస్టర్ ఒక మాట అన్నారు ఏదో ఇంటర్వ్యూలో. అయితే మీకెప్పుడు తినని చూస్తున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలని మీకేమైనా ఇంట్రెస్ట్ వచ్చిందా? నాకు పాలిటిక్స్ అంటే మొదటి నుంచి ఇష్టం ఉండేది కదండి. తర్వాత తను పాలిటిక్స్లో ఉన్నా నేను అనుకోండి వేదిక మీద రావడం కానీ పబ్లిక్ లైఫ్లో ఎక్స్పోజ్ అవ్వటం అలా చేయలేదు. నా ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలా నంబర్లో ఈ రాష్ట్రం ఈ దేశం కాదు ఇతర దేశాలు పోయిన చోట కూడా మాస్టర్ని వస్తారు. ఆ స్టూడెంట్స్లో ఉండే అఫెక్షను ఈ పబ్లిక్ లైఫ్లో కనపడదు. యా, హీస్ రైట్. సమ్ ఆఫ్ us ఆయన దగ్గర ట్యూషన్ తీసుకున్న వాళ్ళం, we remember him very fondly to the point that I am making a mention of him in this video. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ Abrego Garcia గురించి ఎందుకు నేషన్ ఎంత గ్రిప్పింగ్ గా ఉంది అంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఇప్పుడు వెనిజుయలన్ సిటిజన్స్ ని ఎల్ సాల్వడార్ కి డిపోర్ట్ చేసిన ఒక ఫ్లైట్ ఉంది చూసారా, చాలా తతంగం చేశారు. వీడియోలో చూపించి హడావుడి చేసి మరీ చూపించారు, ఇట్లా పెట్టి తలకాయలోంచి వాళ్ళ గుండు కొరకటాలు అవన్నీ. ఆ గుంపులో చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారని చెప్పి 60 Minutes లో వచ్చింది, అలాగే న్యూయార్క్ టైమ్స్ లో వచ్చింది. దాన్ని ఫేక్ న్యూస్ అంటున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. Those stories did not resonate with American people more so than this one. Why? ఒకటి, బికాస్ హీఈస్ మ్యారీడ్ టు ఎన్ అమెరికన్ సిటిజన్. అతనే కానీ ఒక వైట్ ఉమెన్ కి మ్యారీ అయ్యి ఉంటుంటే ఇంకా అవుట్రేజ్ వచ్చి ఉండేది. అమెరికన్ ఇన్ దిస్ మిక్స్, అందుకని అంత అవుట్రేజ్ వచ్చింది. బట్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ గుడ్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఐకానిక్ కేస్ టు బ్రింగ్ the issue into focus and keep it in the focus.
దట్ ఈస్ వై ఈ అబ్రాగో గార్సియా కేసు ఇట్ హ్యాస్ స్టేయింగ్ పవర్. మేరీలాండ్ సెనేటర్ క్రిస్ వ్యాన్ హాలన్ హీ వాజ్ పర్సిస్టెంట్. ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ అమెరికా వచ్చినప్పుడు అతను కలవడానికి ప్రయత్నించాడు బ్యుకెలీని. నువ్వు నన్ను ఇక్కడ కలవకపోతే మీ దేశం వచ్చి నేను ఐ వాంట్ టు సీ ఇఫ్ అబ్రాగో గార్సియా ఈజ్ అలైవ్ ఆర్ నాట్. అతను బతికున్నాడా లేదా అనే అనుమానం రావటం సమంజసమే. ఎందుకంటే ఈ ప్రాబ్లంని వదిలించుకోవాలి అంటే అతన్ని చంపేస్తారు. ఇస్ వన్ రీజన్ వై దిస్ మేరీలాండ్ సెనేటర్ వాంటెడ్ టు సీ ఇఫ్ దిస్ గాయ్ ఈజ్ అలైవ్ ఆర్ నాట్. సో మొత్తానికి ఎల్ సాల్వడార్ వెళ్ళాడు. అతన్ని ప్రిజన్లో చూడటానికి ఒప్పుకోలేదు వాళ్ళు, కానీ అతన్ని బయటికి తీసుకొచ్చి ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పటి ఫోటో ఇది. సో దెర్ ఈస్ సమ్ పాజిటివ్ హియర్. ఎనీవే ఈ తీర్పు ఉంది చూసారా, దీన్ని కూడా ఇగ్నోర్ చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. బట్ అట్లీస్ట్ ఇట్స్ ఎ గుడ్ విన్ ఫర్ ద రూల్ ఆఫ్ లా అండ్ ద జ్యుడిషియరీ సిస్టమ్. We just have to wait and see what happens next.